హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఏం టిఫిన్ తిన్నారు? నేనైతే ఈరోజు ఇడ్లీ, పూరి 2 తయారు చేశానండి. ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ ఎందుకని ఇడ్లీ కూడా పెట్టాను. కొంతమంది ఇడ్లీ పిండి కొలతలు అడుగుతున్నారండి. 3 గ్లాసులు ఉప్పుడు బియ్యం అంటే ఇడ్లీ బియ్యము, 1 గ్లాసు మామూలుగా మనం అన్నం వండుకుంటాం కదండి, ఆ బియ్యము 1 గ్లాసు, 1 గ్లాసు మినపప్పు 3 కలిపి చక్కగా 2 సార్లు క్లీన్ చేసి అవి మునిగేంత వరకు నీళ్లు పోసి 5-6 గంటలు నానితే సరిపోతుందండి. పిండి ఆడించే ముందుగా పావు గ్లాసు అటుకులు నానబెట్టుకొని అందులో వేసుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పిండి ఇడ్లీ, దోశ, పొంగనాలు, ఊతప్పం అన్నీ తయారు చేసుకోవచ్చండి. సూపర్గా ఉంటుంది. 3 గ్లాసులు ఉప్పుడు బియ్యం, 1 గ్లాసు పచ్చి బియ్యం, 1 గ్లాసు మినపప్పు అంతేనండి. వేడి వేడిగా పొంగినటువంటి పూరీలు, ఇడ్లీ. రోజు 2 టిఫిన్లు తినేది ఎంతమందికి ఇష్టమో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇడ్లీలోకి టమాటో కారం చేశాను కదండి, అది ఉపయోగించుకుంటాం. మరి మధ్యాహ్నం లంచ్ బాక్స్కి వచ్చి పుల్లగా కారకారంగా ఉండే కమ్మని బెండకాయ పులుసు చేశానండి. సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ మన శారదాస్ ఛానల్లో బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో వీడియో ఉంది, అవసరం అనుకుంటే చూడండి. కార్తీక మాసంలో ఇక ఒకే ఒక కార్తీక సోమవారం ఉంది కదండి, ఆఖరి సోమవారము. ఆ రోజు ఒక ఆకు మీద దీపారాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఆ ఆకేంటి, ఎలా దీపారాధన చేయాలో పూర్తి వివరాలతో ఆల్రెడీ నిన్ననే అమ్మదివిన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి. చూడండి, చక్కగా ఉపయోగపడుతుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.